జాగ్రత్త, మీరు ఎన్ని తింటారో అన్నీ కోసుకోండి, ఎక్కువ వద్దు. పండు ఈ చెట్టుకి దెబ్బకి వెళ్ళినాయి కదా, కానీ పీపుల్ ఉన్నాయిరా. ఇక్కడ కనపడ్డదిరా మనూరుగా డబ్బ చెట్టు. ఇంకా అవ్వలేదు పండు, చాలా ఉంది టోల్గేట్. టోల్గేట్ కూడా మనుషులు అవసరం ఉండదు అనుకుంటా పండు. అదే టెక్నాలజీయా. ఫాస్ట్ ట్యాగ్ అనే ఒకటి ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్. ఆ ఫాస్ట్ ట్యాగ్ చూపిస్తే ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ అయిపోతాయి. కానీ ఈ స్తంభం చూస్తే ఏదో క్రికెట్ స్టేడియం చూసినట్టు ఉందిరా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరిగి వచ్చేస్తుంది కిందకి, అయిపోతుంది. ఏంటి అదే అవునా? పైకి అలాంటప్పుడు చూడాలరా. ఈ మొక్కలే అందం వచ్చేది, ఇద్దరు ఒకసారి అన్న ఇవే అందం వచ్చేది ఊరికేది. వడాలకు దేవుడురా ఆపేలే. ఇక్కడ తమ్మరమే పక్కన నుండి చెప్తానే అన్నాడు, కే గుద్దేడు ఏడు అక్కడ డబ్బాలు గుద్దే బొలేరో పండు. ఇక్కడ స్తంభం మటు ఎలా ఉందిరా ఫ్రెండ్స్. ఇదే అనమాట మా నూతనంగా ఏర్పడిన టోల్ గేట్. అయితే సిగ్నల్ లైట్స్ కూడా వేసారనమాట. చాలా మంది చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు మాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఇంతకీ ఇది కట్టిందేమో గవరేపేటలో అన్నమాట, గవరేపేట విలేజ్లో. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కొట్టంపాలెం టోల్ గేట్ అని వస్తుందా, గవరేపేటకు టోల్ గేట్ అని వస్తుందా అని అర్థం కావట్లేదు అనమాట. చూసారు కదా, సీసీ కెమెరా కూడా ఉందన్నమాట. సీసీ కెమెరా ఒకటి అటు సైడ్ ఒకటి ఉందామా, అటు సైడ్ ఒకటి ఉందన్నమాట. అది అటు ఒకటి ఇటు ఒకటి అయితే ఉందన్నమాట. చాలా బాగుంది పండు. అనుకోలేదు కదా మన అసలు టోల్ గేట్ ఇక్కడ వస్తుంది, ఇంత అందంగా ఉంటుందని. ఇవైతే సిగ్నల్ లైట్స్, మరి ఇవంతా కంట్రోల్ బాక్స్ అనుకుంటా. ఇవైతే సిగ్నల్ లైట్స్ లే, ఇవైతే కంట్రోల్ బాక్స్ అనమాట. ఇది ఇవి స్టెప్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ వచ్చేసి ఆ రూమ్స్ కి అయితే ఉంటుంది అనమాట. మొత్తం ఎన్ని చెక్అవుట్లు ఉన్నాయి పండు? ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు చెక్అవుట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కార్స్ అలాగే మినీ వ్యాన్స్ ఇటు అయితే చెక్అవుట్స్ ఉన్నాయి. ఇటు అటు రెండు ఉన్నాయి అనమాట. ఇది ఎందుకంటే బాత్రూమ్ కాదా ఫ్రెండ్స్. ఇది ఎందుకు కడుతున్నారు అయితే నాకు తెలీదు. ఇక్కడైతే కంప్యూటర్ రూమ్ అనుకుంటున్నాను ఇదైతే. ఇది ఇంకా నిర్మాణం అయితే పూర్తి అవ్వలేదు. ఇదేమైనా సో ఎగ్జైటింగ్ గా ఉన్నాం అన్నమాట. చూసారు కదా, లైటింగ్ కూడా ఎంత బాగుంది అనమాట. ఎక్కాను, ముందు ఎక్కాను. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కంట్రోల్ బాక్సులు అనమాట. కానీ ఇది మాకేంటంటే నూతనంగా ఏర్పడడం వల్ల బాగా మంచి టెక్నాలజీ అయితే కట్టడం జరిగింది అనమాట. ఈ టోల్ గేట్ అయితే చాలా పెద్ద టెక్నాలజీ ఉపయోగించారట ఇందులో. చూడాలి ఇది రన్ అయితే కానీ మనకి తెలియదు. కానీ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది అనమాట. అవును, నిజం పడు. ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా అయ్యారు, స్ట్రైట్ గా అయితే గాలి కూడా ఇబ్బంది అట. గాలి ఫోర్స్కి ఎక్కువ వచ్చింది అనుకో, ఖచ్చితంగా స్తంభాలు కూడా ఎఫెక్ట్ అవుతాయట, బ్రిడ్జ్ ఎఫెక్ట్ అవుతాయట. అందుకని చూడు ఇలా క్రాష్ చేశారు.
నీకు గాలి అనేది అప్పుడు ఒక విధంగా రాదు కదా, ఫోర్స్గా క్రాస్కి వెళ్ళిపోద్ది గాలి. ఇదంతా ఇంజనీర్లు, అందుకే ఇంజనీరింగ్ అంత కష్టపడి చదువుతారు. ఏదైనా ఇంజనీర్ చేతిలో ఉంటుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది లేదా, అక్కడ అయితే లైట్స్ అయితే ఊగుతున్నాయి, ఇక బాగా గమనించండి. ఊగుతున్నాయి కదండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే క్రికెట్ స్టేడియంకి వెళ్ళి ఉంటే చెప్పండి, ఇటువంటి లైట్స్ ఉంటాయా ఇంకెక్కువ ఉంటాయా, పెద్దవి ఉంటాయా? నాకైతే భలే హ్యాపీ అనిపించింది చూడగానే. అక్కడ ఒక లైట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంది అనమాట. బాగుంది. ఆ రూమ్ లో ఎంతమంది ఉంటారు కదండి? ఆహా, సామాన్లు కట్టేట్టు ఉన్నారా? అల్లయి కప్పండి, వాష్రూమ్స్ అయ్యే, బాత్రూమ్స్ అయ్యి. ఒక అందమైన ఊర్లో తయారైపోయింది అండి సడన్ గా. మంది అనుకోని విధంగా తయారైపోయింది. ఇవి చుట్టూ పొలాలు అనమాట. అక్కడైతే మా బావ వాళ్ళ చేనులు ఉన్నాయి అనమాట. అప్పుడు మాడిపల్లి ఏం చెట్టు తెలుసారా చర్ణ? చర్ణ ఇది ఏం చెట్టు? గానుగ చెట్టురా. గానుగ చెట్టు చాలా చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే అట్టిగల పండింది అయితే చూసాను అనమాట. పండిన అట్టిగల చూద్దాం ఇప్పుడు, కోయడానికి కుదురుతుందో కుదరదో. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఒకటి మూడు చూసారు కదా, పండు అయితే అలా న్యాచురల్ పండింది, తెలిసిందే కదా ఎలా ఉంటుందో. కోసారా? కోస్తున్నారా? అడిగారా? అరే అన్ని బాగానే నట్టున్నారా, ఏదో వస్తాను. సరే కొయ్యండి, అందరం కలిపి తిందాం. జాగ్రత్త, మీరు ఎన్ని తింటారో అన్నీ కోసుకోండి, ఎక్కువ వద్దు. రే ప్రశాంత్, రే అరవింద్, వీడి అరుణ్గడికి వచ్చిందా ఏకలవ్య సీటు? తెలీదా? చూడండి, మీరు ఎంతమంది ఉన్నారు? ముగ్గురేనా? ఏది ఇంకోటి? ఇది వచ్చేసి కాకరపాదు అన్నమాట. ఇలా మా గ్రామాల్లో ఏంటంటే ఇంట్లోనే తడికలు గట్టు ఉంటాయి కదా, కంచెలు, వాటికి అయితే వేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా చూసారు కదా, చాలా బాగున్నాయి కాకరకాయ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, మీకు తప్పకుండా నచ్చితే చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, జై హింద్.